మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ కార్డులు 3 నుంచి ప్రతి సెగ్మెంట్లో 2 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్. నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లో కొత్త డయాలసిస్ సెంటర్లు 4 జిల్లా హాస్పిటల్స్లోనూ ఏర్పాటుకు 32 కోట్లు కేటాయింపు. అట్టడుగు వర్గాలకు న్యాయం అందినప్పుడే నిజమైన సాధికారత. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాలన్న రాష్ట్రపతి ముర్ము. డెడ్లైన్ లేదు, అందరికీ న్యాయం చేశాకే తరలింపన్న దానకిషోర్. అనుమతి లేనివే కూల్చాం, హైడ్రా పేదలకు భరోసా అన్న రంగనాథ్. మూసీ రివర్ బెడ్ నుంచి డబుల్ ఇన్లకు మరో 100 మంది, పట్టాలకు పరిహారం, అద్దెకున్న వారిపై సర్కార్ నిర్ణయమన్న కలెక్టర్. సభ్యత్వాలపై యాక్టివ్గా పనిచేయాలని నేతలకు నడ్డా ఆదేశం. హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ తలగూకుంటుందన్న సంజయ్. పరిహారంతో పాటు బాధితులకు డబుల్ ఇన్లు ఇవ్వాలి, సమస్యలు పక్కదారి పట్టించేందుకే డ్రామాలన్న హరీష్. తప్పుడు సమాచారం ఇచ్చారని కాళేశ్వరం ఈఎన్సీపై ఆగ్రహం. యాక్షన్ తీసుకుంటాం, మళ్లీ పిలుస్తామన్న కమిషన్. లడ్డూ, నెయ్యి నాణ్యతపై విచారణ ప్రారంభించిన సిట్. తిరుమల పోవటం ఇష్టం లేకే జగన్ డ్రామాలన్న హోంమంత్రి. బీజేపీ గెలిస్తేనే కాశ్మీర్కు రాష్ట్ర హోదా అన్న మోదీ. మోదీ రాజకీయం కోసం కాశ్మీర్ను పావును చేశారన్న ప్రియాంక. మూసీ ప్రక్షాళన హైదరాబాద్ వరదలు తగ్గించేందుకేనన్నారు హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కేటాయించిన ఇళ్లలోకి వెళ్లాలని చెప్పారు. ఇక ఇటు హైడ్రా కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. నాలాలు, చెరువుల కబ్జాలను అరికట్టడమే హైడ్రా ముందున్న లక్ష్యమని చెప్పారు. హైడ్రాను బూచీగా చూపే ప్రయత్నం చేస్తే భావితరాలకు నష్టమన్నారు రంగనాథ్. మూసీ ప్రక్షాళనలో ఇండ్లు కోల్పోతున్న ఏ ఒక్కరికి నష్టం జరగనివ్వబోమన్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్. నగరానికి వచ్చే వరదను తగ్గించేందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామన్నారు. హైదరాబాద్లో వాటర్ లాగింగ్ సరికట్టేందుకు మూసీ కెపాసిటీ పెంచనున్నామని వివరించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఎంతో నష్టం జరిగిందని అన్నారు. నిజాం నవాబు అప్పుడు పునరావాస చర్యలు చేపట్టారని చెప్పారు. ఎవరిల్లు పడగొట్టట్లేదో జరగదది. ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి కూడాను వివిధ శాఖల అధికారులు ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవాళ్ళు ఎదురు ముస్లిం సోదరులు కావచ్చు, బీసీ వెల్ఫేర్ సోదరులు కావచ్చు, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రస్ట్ కావచ్చు, అందరూ పేదవాళ్ళే ఉన్నారు అక్కడ. ఈ కార్పొరేషన్స్ ఉన్నాయి మనకు. ఆ కార్పొరేషన్స్తో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. వారి నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే, ఏదైనా స్కీమ్లు ఇవ్వగలిగితే అవి తీసుకెళ్తాం. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1 కోటి ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దానకిషోర్. మూసీ కెపాసిటీ పెంచుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. నగరం ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా వృద్ధి చెందుతుందని అన్నారు. $80 బిలియన్ నగరంలో $250 బిలియన్ సిటీగా వృద్ధి చెందుతోందన్నారు దానకిషోర్. దాదాపు 2 లక్షల కుటుంబాలను ఒక ఏరియాకు తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుందని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. మూసీలో నిర్వాసితులను ఎక్కడా బలవంతం చేయట్లేదన్నారు దానకిషోర్. ప్రతి ఇంటికి తమ అధికారులు వెళ్తున్నారని చెప్పారు. మూసీలో 23 ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని మూసీ నుంచి తరలించిన తర్వాతే మూసీ పనులు ప్రారంభిస్తామన్నారు. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్లు కడతామని, ఈ కారిడార్ల వల్ల నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమీన్పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కూల్చాం కానీ పక్కనే ఉన్న గుడిసెల జోలికి వెళ్లలేదన్నారు రంగనాథ్. పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో
ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ను సూట్ చేయడానికి కోసం చేస్తున్నారు తప్పగాని, అంటే ఎన్ కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఏనున్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. ముందస్తు సమాచారం ఇచ్చే ఆక్రమణలను కూల్చివేశామన్నారు రంగనాథ్. పేదలు, మధ్యతరగతి ప్రజలెవరూ చెరువులను ఆక్రమించారని, అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లున్నారన్నారు. నాలాలు, చెరువులు కబ్జాకు గురవుతుంటే చూస్తూ కూర్చోబోమన్నారు. హైడ్రాను రాక్షసిగా చూపిస్తూ ప్రజలను భయపెడితే భవిష్యత్తు తరాలకు నష్టమన్నారు. పెద్దావిడ ఇట్లా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చం అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ, ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదే. అది దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్. దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అని కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు మూసి నిర్వాసితుల తరలింపు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిన్న 100 కుటుంబాలను తరలించిన అధికారులు ఇవాళ మరో 200 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలించామని ప్రకటించారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. తప్పుడు సమాచారం ఇస్తే ఎందుకు నమ్మాలి అని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేష్ను ప్రశ్నించారు. ఇంగ్లీష్పై పట్టు లేకుండా కాళేశ్వరం సీఈ ఎలా అయ్యారని నిలదీశారు. తాము ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాలని వెంకటేష్ను ఆదేశించారు జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరంపై బహిరంగ విచారణ కొనసాగుతోంది. మాజీ ఎన్సీ నల్లా వెంకటేష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే సీకెన్ ఫైల్స్ పై ఆయన చెప్పిన సమాధానాల మీద తీవ్రంగా ఫైర్ అయ్యారు కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ ఎన్సీ నల్లా వెంకటేష్ ను వివిధ అంశాలపై ప్రశ్నించారు జస్టిస్ ఘోష్. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సీకెన్ ఫైల్స్ వినియోగించాలని ఎవరూ సూచించారని అడిగారు. అయితే సీఈసీడీఓ సీకెన్ ఫైల్స్ సజెస్ట్ చేసిందన్నారు వెంకటేష్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ ఘోష్. సీఈసీడీఓ డిజైన్స్, డ్రాయింగ్ మాత్రమే ఇస్తుందని, మిగతా విషయాల్లో కలగజేసుకోదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు సమాధానాలు చెబితే తాము నమ్మాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కన్ఫ్యూజన్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో అని ఫైర్ అయ్యారు. కమిషన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దన్నారు జస్టిస్ ఘోష్. సమాధానం సరిచూసుకునే అవకాశం ఇవ్వాలని కమిషన్ను కోరారు ఈఎన్సీ వెంకటేష్. తగిన సర్టిఫికెట్లు ఇస్తే సవరించుకునే అవకాశం ఇస్తామన్నారు జస్టిస్ ఘోష్. తనకు ఇంగ్లీష్పై పట్టు లేదని వెంకటేష్ చెప్పారు. దీంతో మరోసారి జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్పై పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పనిచేశారని అసహనం వ్యక్తం చేశారు. విచారణను మధ్యలోనే ఆపేసి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు జస్టిస్ ఘోష్. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఫోకస్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్డుల రూపకల్పనపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ఉండాలన్నారు. ప్రస్తుతం అందుబాటులోని డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు సీఎం రేవంత్. మరోవైపు హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉంచాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్డుల రూపకల్పనపై అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు సీఎం రేవంత్. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని చెప్పారు. ఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు ఉండాలన్నారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్ నుంచి 2 గ్రామాలు, ఒక పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ పరిశీలన చేయించాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారిని, పట్టణాలు, నగరాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా, ఖచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిల్లో ఏ అంశాలు పొందుపరచాలి, అప్డేట్కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. కేబినెట్ సబ్ కమిటీ సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలతో సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 826 కోట్ల రూపాయలతో జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జంక్షన్ల అభివృద్ధి నమూనా ఫోటోలను విడుదల చేసింది జీహెచ్ఎంసీ. హెచ్సిఐటిఐ ప్రాజెక్టులో భాగంగా 6 జంక్షన్లను 2 ప్యాకేజీలుగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో 421 కోట్లతో జూబ్లీ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ డెవలప్ చేయనున్నారు. రెండో ప్యాకేజీలో 405 కోట్లతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్లు అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. డయాలసిస్ పేషెంట్ల కోసం నిమ్స్, గాంధీ, ఉస్మానియా సహా 7 ప్రధాన హాస్పిటల్స్లో వాస్కులర్ యాక్సెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం 32 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన సవ్యసాచి ఘోష్ మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ను కలిశారు. మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బందైనా హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. మూసీ ప్రక్షాళన, హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అర్హులందరికీ రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలోనే ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పథకాలను తీసుకొస్తుందన్నారు నేతలు. రైతుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అర్హులందరికీ రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పంటలను బాగా పండించడంతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకోవడం కోసం వ్యవసాయ సహకార సంఘం ద్వారా 10 లక్షల రూపాయల రుణం ఇస్తామని చెప్పారు. రైతు బంధువులు కావచ్చు, రైతు భరోసాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మరియు కూడా పెన్షన్ కావచ్చు, ఇన్ని రకరకాల కార్యక్రమం జరుగుతాయంటే దీనికి ప్రధాన కారణం పార్లమెంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేసిన కారణంగా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు గతంలో ఎప్పుడు జరగని మేలు జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజున రైతాంగానికి రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతాం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముందే గోపుర బంగారు తాపనం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆలయాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు మంత్రి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధి పనుల కోసం భూసేకరణకు అనుమతులను జారీ చేస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ. మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది అయినా హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మల్లన్న సాగర్ బాధితుల కన్నీళ్లు ఇన్ని రోజులు హరీష్ రావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. డీసీసీ బాధ్యతలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. భవిష్యత్తులో బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మూసీ ప్రక్షాళన, హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అక్రమ కట్టడాలు కూల్చాలని చెబితే ఇప్పుడు హరీష్ రావు తప్పు పడుతున్నారని విమర్శించారు ఎంపీ చామల. ప్రతిపక్షాలు బాధితులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు చామల.
ఆ రోజే 28,000 కట్టడాలను కూల్స్తా అని చెప్పినటువంటి కేసీఆర్ చేయలేకపోయిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన కేసీఆర్ చేయకుండా ఈ రోజు చేస్తుంటే మీరు ఉట్టిగా గుల్ల కొడితే ఊకోమని చెప్తారా? ఈ రోజు ఎవరికి నష్టమైతుంది? కేవలం కొంతమంది పొలిటికల్ పార్టీల అండలు చూసుకొని చెరువులలో కబ్జాలు చేసి ఈ రోజు కిరాయిలకు ఇచ్చిన వాళ్ళే ఈ రోజు నాటకం చేస్తున్నారు తప్ప వాస్తవంగా 80% ప్రజలు మంచి కోరుకుంటున్నారు. త్వరలోనే అందరికీ మహాలక్ష్మి స్కీమ్ అందుతుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరుకు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్, భీమారం మండలాల్లో మహాలక్ష్మి స్కీమ్ లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలను అందజేశారు. 70 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి. నెలకు 300 కోట్ల రూపాయలు కేవలం మహిళలు బస్సులో ఫ్రీ ట్రావెల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ సంస్థకు సబ్సిడీ ఇస్తుంది. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల బిల్లు ఎక్కువైతున్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మీకు 10 లక్షలతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీకు మేలు జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయల లభిస్తుంది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల్లోనే 40,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు ఎమ్మెల్యే. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో కూడా ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కూడా కొద్ది మందికైనా మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి నెల ఆఖరి శనివారం ఏదో ఒక మండలంలో ఈ జాబ్ మేళ ఏర్పడేద్దామని చెప్పని అనుకొని ఈ ఆఖరి శనివారం రుద్రంగి గ్రామంలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా, మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని కోరారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వ్యక్తులు చేసే ప్రకటనలు నమ్మొద్దన్నారు. ఏ ఒక్కరికి నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే సర్కార్ లక్ష్యం చేసుకుందని, వ్యక్తిగత ఆస్తుల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టడం తగదన్నారు అద్దంకి. హైడ్రా తర్వాత మూసీకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతిపక్షాలు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నష్టం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఒక రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకండి. ప్రజలకు ఒక భయాందోళన సృష్టించడం అనేది ఒక రివాజ్ గా మారింది. మూసీకి సంబంధించి ఐడెంటిఫికేషన్ అవుతుంది, కానీ అప్పుడే కూల్చివేస్తున్నట్టుగా రాజకీయ పక్షాల్లో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో గుత్తా మనోహర్ రెడ్డి. ప్రధాన అర్చకులు వేణుమాధవ్ శర్మ, రామతీర్థ శర్మ ఆలయంలో జరిగే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. శరన్నవరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. దేశ రాజకీయాల్లో దివంగత సిపిఎం నేత సీతారాం ఏచూరి సేవలు ఎనలేనివన్నారు కాంగ్రెస్ నేతలు. యూపీఏ సర్కార్ ఏర్పాటులో ఏచూరి పాత్రను గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్ ఇష్యూను బీజేపీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందన్నారు ప్రియాంక గాంధీ. జమ్మూ కాశ్మీర్లో కాషాయ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో దేశంలో చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు కూటమి నేతలు. దివంగత నేత సిపిఎం లీడర్ సీతారాం ఏచూరి ఇండియా కూటమి బలోపేతానికి నిరంతరం కృషి చేశారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా పాజిటివ్ గా ఆలోచించడమే ఏచూరి ప్రత్యేకతన్నారు. ఢిల్లీలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్నారు ఖర్గే. इसका हमेशा हमको याद दिलाते रहते थे और एक तरह से एक दूसरे से बातचीत होने से हम एक दूसरे की सलाह समझिए या एक दूसरे खासकर जब एक कॉमन आइडियोलॉजी पे या ग्राउंड पे मिलते हैं कभी गुस्से में नहीं आते थे और किसी को इंटॉलरेंस की बात नहीं करते, सबको समझाते थे भाई हो गया वो चीज़ हो गई, आगे क्या करना चाहिए. సిపిఎం నేత సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. నిజాయితీ, నిబద్ధత, ఖచ్చితత్వానికి ఏచూరి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార కూటమిలో ఉన్న నిత్యం దేశ క్షేమం గురించి ఆలోచించేవారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవారని ఆయన సంస్మరణ సభలో గుర్తు చేసుకున్నారు రాహుల్.
And the same Mr. Yechury, tough, brave Mr. Yechury was back. And then the other time I didn't know what to say was when I was writing to his wife after he passed, and I was trying to, I had got a draft. We get drafts of letters, and the draft just didn't fit. Normally the draft fits, and this draft just didn't fit. I had to cancel out everything. But his starting point was India. 10 ఏళ్ల బీజేపీ పాలనలో హర్యానా ప్రజల ఆశలు ఆకాంక్షలు సర్వనాశనమయ్యాయన్నారు రాహుల్ గాంధీ. అగ్నివీర్ స్కీమ్తో యువతను, నల్ల చట్టాలతో రైతులను మోసం చేశారన్నారు. మోదీ తెచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దుతో హర్యానాలో చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. గత ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ అమలు చేయలేదంటూ ట్వీట్ చేశారు రాహుల్.